జరీనా అపురూప ప్రేమగాథ ఎపిసోడ్ 19 జరీనా ప్రేమ. జరీనా, కాలం మరియు మనకు తగిలిన ఎదురు దెబ్బలు మనకు చాలా పాఠాలు నేర్పుతాయి. లేడీ అథేనా, నా జీవితం నాకు ఇలా యుద్ధం చెయ్యడం నేర్పింది అని సమాధానం ఇచ్చింది జరీనా. జరీనా అన్నదానికి లేడీ అథేనా స్పందిస్తూ ఈ విధంగా అన్నది. లేడీ అథేనా, జరీనా మేడం, మీరు మాట్లాడేది చూస్తూ ఉంటే మీరు ఎవరినో ప్రేమించారు. నాతో ఆ విషయానికి చెబుతారా? డబుల్ కొటేషన్ అని జరీనాను అడిగింది లేడీ అథేనా. లేడీ అథేనా అన్న దానికి సమాధానంగా జరీనా ఇలా అన్నది. జరీనా, నేను ఒకరిని చాలా గాఢంగా ప్రేమించాను లేడీ అథేనా. కానీ నేను దురదృష్టవంతురాలిని. నేను నా ప్రేమను కోల్పోయాను. అలా ప్రేమను కోల్పోయిన నేను జీవం లేని దానిలా ఇలా కాలం వెల్లడిస్తున్నాను అని బాధతో జరీనా చెబుతూ ఉండంగా ఆమె కంటి వెంట అశ్రుధారలు చెంపలపైకి కారిపోతున్నాయి. లేడీ అథేనా, జరీనా మేడం, మీరు ఒక్కసారి వెనక్కు తిరగండి, మీ వీపు మీద మసాజ్ చెయ్యాలి అని అన్నది లేడీ అథేనా. లేడీ అథేనా చెప్పినట్టుగా జరీనా వెనక్కు తిరిగింది. లేడీ అథేనా వీపు పైన ఉన్న ఒక ఎర్రని మచ్చను చూస్తూ సుతారంగా అక్కడ తడుముతూ జరీనాతో ఈ విధంగా అంది. లేడీ అథేనా, జరీనా మేడం దిజునాతో తలపడేటప్పుడు ఇలా జరిగి ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. ఏదో అగ్ని కీలలు పడి చర్మం లోపలికి కాల్చబడినట్టు ఉంది. చర్మం పైన బాగైంది కాని లోపల ఇంకా దెబ్బ ఉన్నట్టుగా ఉంది జరీనా మేడం. అలాగే ఉండండి, ఇది తగ్గాలి అంటే మన దగ్గర మంచి మెడిసిన్ ఉంది. ఇప్పుడే వస్తాను అని చెప్పి లేడీ అథేనా అక్కడ నుండి వెళ్లి ఒక 5 నిమిషాల్లో తిరిగి వచ్చింది. లేడీ అథేనా చేతుల్లో ఒక చిన్న లోషన్ లాంటిది ఉంది. లేడీ అథేనా జరీనా వీపుపై ఆ లోషన్ అప్లై చేస్తూ ఈ విధంగా అంది. లేడీ అథేనా, జరీనా మేడం, ఈ లోషన్ అప్లై చేశాక మీకు అక్కడ ఐస్ వేసి గట్టిగా చుట్టేసినట్టు ఫీలింగ్ కలుగుతుంది. భయపడకండి, ఏమీ కాదు. ఫ్రీజ్ చేసినట్టుగా ఆ భాగం తయారు అవుతుంది. కొంచెం మొద్దు బారుతుంది. మీ అందమైన బాడీకి మంచి ఫ్రాగ్రెన్స్ ఆయిల్ రాయాలని ఉంది. మీరు జస్ట్ రిలాక్స్ అవ్వండి అని అన్నది లేడీ అథేనా. లేడీ అథేనా ఆ లోషన్ అప్లై చేశాక జరీనా వీపుపై ఎక్కడ అయితే దెబ్బ తగిలిందో అక్కడ చర్మం లోపల ఏదో ఐస్ క్యూబ్ వేసి గట్టిగా చుట్టేసినట్టు ఫీలింగ్ కలిగింది జరీనాకు. లేడీ అథేనా ఫ్రాగ్రెన్స్ ఆయిల్ జరీనా ఒంటిపై అప్లై చేస్తూ ఈ విధంగా అన్నది. లేడీ అథేనా, జరీనా మేడం, ఇంత నొప్పిని మీరు ఎలా భరిస్తున్నారు ఇంతసేపు అని అన్నది లేడీ అథేనా. జరీనా దానికి సమాధానంగా ఇలా అన్నది. జరీనా, మనస్సుకు తగిలిన గాయం కంటే ఇవేం పెద్దవి కావు లేడీ అథేనా. కానీ చాలా థాంక్స్, నన్ను ఇంతలా కేర్ తీసుకొంటున్నందుకు అని అన్నది జరీనా. జరీనా మాటలకు స్పందిస్తూ లేడీ అథేనా ఈ విధంగా అన్నది. లేడీ అథేనా, జరీనా మేడం, ఆ బాధను మీ మనస్సులోనే దాచుకొంటే ఏ వస్తుంది చెప్పండి. నాతో చెబితే మీ మనస్సులోని భారం కొంచెం తగ్గుతుంది మేడం. బాధను పంచుకొంటే కొంచెం మనస్సు కుదుట పడుతుంది. నేను మీ మంచి బెస్ట్ ఫ్రెండ్ అనుకొంటే నాతో చెప్పండి, లేదంటే వద్దు అని కూల్గా అన్నది లేడీ అథేనా. లేడీ అథేనా మాటలకు జరీనా స్పందిస్తూ ఈ విధంగా అన్నది. జరీనా, అయ్యో, అంత మాట అంటావు ఏంటి అథేనా. నాకు నువ్వు తప్ప ఎవరు ఉన్నారు చెప్పు. నీకు కాకపోతే నేను ఇంకెవరికి నా బాధ చెప్పుకోగలను. కాని ఆ విషయానికి చెప్పేటప్పుడు నా గుండె లయ తప్పుతుంది. అతను గుర్తుకు వస్తే నన్ను నేను కోల్పోయినట్టు ఉంటుంది. కాని విధి అనేది ఉంది చూడు, చాలా బలమైనది లేడీ అథేనా. దానిని ఎవరూ తప్పించలేరు అని అక్కడితో ఆగిపోయి పెద్దగా వెక్కి వెక్కి ఏడవసాగింది మన జరీనా. జరీనా పరిస్థితి చూసి లేడీ అథేనా జరీనాను వెనుక నుండి గట్టగా కౌగిలించుకొని ఆమె వీపుపై ముద్దాడుతూ లేడీ అథేనా ఇలా అన్నది. లేడీ అథేనా, ఎవరు మేడం మీలాంటి అమ్మాయిని మోసం చేసిన వాడు? అసలు వాడు బ్రతికి ఉండటానికి ఆస్కారం లేదు. ఎవరో చెప్పండి. వాడి చుట్టూ పట్టి లాక్కొచ్చి మీ ముందు పడేస్తాను. మహారాణిలా చూసుకోవలసిన మిమ్మల్ని ఇలా కష్టాలపాలు చేస్తాడా? జరీనా మేడం, మిమ్మల్ని ఇంతలా బాధపెట్టి మనోవేదనకు గురిచేసిన వాడిని ఊరకనే వదిలిపెట్టను. ఈ స్పీఆర్లో ఎక్కడ ఉన్న వాణ్ణి పట్టుకొచ్చి మీ కాళ్ల ముందు పడేసి క్షమాపణ అడిగేట్టు చేస్తాను. చెప్పండి మేడం, ఎవరు వాడు? చెప్పండి మేడం, ఎవరు వాడు అనేది చెప్పండి. మీరు అలా ఏడుస్తోంటే చూడలేకుండా ఉన్నాను. నాతో చెప్పరు అని అన్నది లేడీ.
అతేనా? లేడీ అతేనా అన్నదానికి సమాధానంగా జరీనా ఇలా అన్నది. జరీనా వెక్కి వెక్కి ఏడుస్తూనే, గద్గద స్వరంతో ఇలా సమాధానం ఇచ్చింది. జరీనా, లేడీ అతేనా, నువ్వు అనుకున్నట్టుగా అతను నన్ను మోసం చెయ్యలేదు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. నేను కూడా అతన్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. ఇద్దరం ఒకరంటే ఒకరం పడి చచ్చే వాళ్ళం. ఒకరిని విడిచి ఇంకొకరం బ్రతకలేము అన్నట్టుగా ప్రేమించుకున్నాము. కాని విధి ఎప్పుడు ఎవరిని ఎలా విడదీస్తుందో చెప్పలేము కదా లేడీ అతేనా. అతను అని తరువాత ఇంక మాటరాక, బాధతో వెక్కి వెక్కి ఏడవసాగింది జరీనా. జరీనా బాధను చూసి లేడీ అతేనా ఇలా అన్నది. లేడీ అతేనా, జరీనా మేడం, ఇటు తిరగండి. నా వైపుకు తిరగండి చెబుతాను. అని చెప్పి జరీనాను తన వైపు తిప్పుకొని మెత్తగా కౌగిలించుకొని, జరీనా తలను తన భుజంపై వేసుకొని, జరీనా తలను నిమురుతూ లేడీ అతేనా ఇలా ఓదార్పుగా అన్నది. లేడీ అతేనా, సారీ జరీనా మేడం, మరి నేను అనుకున్నట్టుగా అతను మిమ్మల్ని మోసం చెయ్యకపోయి ఉంటే, అతను మిమ్మల్ని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు? అని సందేహంగా అడిగింది లేడీ అతేనా. లేడీ అతేనా అన్నదానికి సమాధానంగా జరీనా తన కళ్ళు తుడుచుకొంటూ ఇలా అన్నది. జరీనా, అతను నన్ను వదిలేసి వెళ్ళిపోలేదు లేడీ అతేనా. అతను నా గుండెల్లోనే ఉన్నాడు. ఎప్పటికీ అలాగే ఉంటాడు. నిజానికి అతను చనిపోయాడు లేడీ అతేనా. నేను గాఢంగా ప్రేమించిన నా ప్రియుడు చనిపోయాడు. 4 ఏళ్ల క్రితమే చనిపోయాడు. అతను మహావీరుడు. అతను నేర్పించిన యుద్ధ విద్యలే నేను ఇప్పుడు వాడుతున్నది. అతని ట్రైనింగ్లోనే ఇవన్నీ నేను నేర్చుకున్నది. అతని దగ్గర ట్రైనింగ్ తీసుకొంటున్నప్పుడే నేను అతను గాఢంగా ప్రేమించుకొన్నాము. అని తరువాత మాటలు రాక అలా ఆగిపోయింది జరీనా. జరీనా అలా చెప్పడం ఆగిపోయేటప్పటికి లేడీ అతేనా కల్పించుకొని ఇలా అన్నది. లేడీ అతేనా, జరీనా మేడం, ఇంతకీ అతని పేరు ఏంటో మీరు చెప్పలేదు. అని జరీనాను అడిగింది లేడీ అతేనా. లేడీ అతేనా అడిగిన దానికి సమాధానంగా జరీనా ఇలా అన్నది. జరీనా, అతని పేరు ఈ స్పియర్లో బాగా పరిచయం ఉన్న పేరే. క్రిస్టలీడో యొక్క సంస్థ మ్యాక్బెత్ పునాదులను గడగడలాడించిన మొనగాడు. మ్యాక్బెత్ అకృత్యాలకు ఎదురు తిరిగిన వీరుడు. వందల పిశాచాలను, రాక్షసులను మట్టుబెట్టి శాంతిని స్థాపించిన నిజమైన యోధుడు. అతనే అసలు పేరు ఏమో, ఆదిత్య ఆక్రిష్ అలియాస్ కోడ్ నేమ్, ది స్కార్పియన్ అని గర్వంగా చెప్పింది జరీనా. ఆ మాటలు విని లేడీ అతేనా ఆశ్చర్యపోతూ జరీనాతో ఇలా అన్నది. లేడీ అతేనా, జరీనా మేడం మీరు ప్రేమించింది ఆదిత్య ఆక్రిష్ ది స్కార్పియన్నా? అతను నా చిన్నతనం నుండి నా హీరో జరీనా మేడం. ఆ మ్యాక్బెత్ అకృత్యాలకు ఎదురు తిరిగిన మొట్టమొదటి మొనగాడు. అతన్ని మీరు ప్రేమించారా? అతన్ని మోసం చేసి మీరు అన్నట్టుగా చంపేశారని విన్నాను. నిజానికి అతను చనిపోయింది ఒక బాంబు ఎక్సప్లోషన్లో. ఆ రోజే జరిగిన ఆ ప్రమాదంలోనే నేను నా ఒంటి అవయవాలు పోగొట్టుకున్నాను. తరువాత ఇలా సైబోర్గ్గా తయారు అయ్యాను. అతను చనిపోయిన రోజు అతను మా గ్రహం పైన ఎందుకు ఉన్నాడో తెలియదు మేడం. మీకు ఇంకేమైనా వివరాలు తెలిసి ఉంటే ఇంకేమైనా చెబుతారా? అని అడిగింది లేడీ అతేనా. లేడీ అతేనా అడిగిన దానికి సమాధానంగా జరీనా ఇలా అన్నది. జరీనా, నేను అన్ని విషయాలు వివరిస్తాను నీకు లేడీ అతేనా. నా చిన్నతనం గురించి, మా ఇద్దరి ప్రేమ గురించి నీకు అన్ని విషయాలు వివరిస్తాను లేడీ అతేనా. అలా నీతో చెప్పుకొంటే నా మనస్సులోని బరువు కొంచెం తగ్గుతుంది. వివరిస్తాను. నీకు మొత్తం వివరిస్తాను. అని అంటూ జరీనా తన ప్రేమ కథను వివరించసాగింది ఇలా. ఇంకా